హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ఏ మూవీ రివ్యూస్. ఈరోజు మనం ఒక సస్పెన్స్ఫుల్ హారర్ సైఫై పోస్ట్ అపోకలిప్టిక్ ఫిలిం ఫ్రాంచైజ్ క్వైట్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫిలిం ఫ్రాంచైజ్లో చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చాలా హాలీవుడ్ యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాజ్ ఎ మెయిన్ లీడ్స్. లైక్ లాస్ట్ వీక్లో రీసెంట్గా రిలీజ్ అయిన పార్ట్ వచ్చేసి ఏ క్వైట్ ప్లేస్ డే 1. సో దట్స్ ద థర్డ్ పార్ట్. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ఈ ఫ్రాంచైజ్లో పార్ట్స్లో థర్డ్ పార్ట్ అది. సో దీనికన్నా ముందు 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ 2 పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ పార్ట్ ఈస్ ఏ క్వైట్ ప్లేస్, దట్ ఈస్ యూ కెన్ కాల్ ఇట్ as పార్ట్ 1. ఆ ఫిలింలో మెయిన్ లీడ్స్ ఎమిలీ బ్లంట్ అండ్ జాన్ క్రూసింకి. మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక ఫ్యామిలీ ఒక దూరంగా ఉన్న ఒక కైండ్ ఆఫ్ టౌన్ ఆర్ విలేజ్లో స్టే చేస్తూ ఉంటారు అండ్ దే ఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఒకవేళ మాట్లాడుకోవాలనుకున్నా కానీ సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వై రీజన్ ఏంటి అంటే, ఆ సిటీ ఆర్ టౌన్, యూ కెన్ కాల్ ఇట్ ఏలియన్స్, మాన్స్టర్స్ ఆర్ క్రియేచర్స్, వాట్ ఎవర్ దే ఆర్, వాటితో ఆక్యుపై అయ్యి ఉంటాయి. సో వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి దే నాట్ స్పీక్ టు ఈచ్ అదర్. క్రియేచర్స్ ట్రిగర్ అయ్యేది దేని వల్ల అంటే వాయిస్ వల్ల. సో వీళ్ళు మాట్లాడుకోరు, మాక్సిమం సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. సో ఒకటే ఫ్యామిలీ ఉంటుంది పార్ట్ 1 మొత్తంలో, ఫుల్ ఫిలింలో ఒకటే ఫ్యామిలీ ఉంటుంది. అండ్ బిలీవ్ మీ, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అసలేం మాట్లాడుకోరు వాళ్ళు. మొత్తం ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్తోనే అయిపోతుంది మూవీ. అండ్ యూ విల్ ఆల్సో నాట్ ఫీల్ బోర్డ్ ఎనీవేర్. ఒక్క మినిట్ ఆర్ ఒక్క సెకండ్ కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. అండ్ ఈ ఫిలిం గురించి నాకు పర్సనల్గా ఈ ఫిలింలో నాకు నచ్చింది ఏంటంటే, దిస్ ఈస్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఫిలిమ్స్ దట్ హ్యావ్ స్టార్టెడ్ టు గో త్రూ ఇన్ కోవిడ్, బికాస్ దిస్ ఈస్ రిలీజ్డ్ ఎట్ అరౌండ్ 2018 or 19. సో అక్కడ నుంచి ఫ్రాంచైజ్ స్టార్ట్ అయింది. 2018 పార్ట్ 1, 2020 పార్ట్ 2 అండ్ 2024 పార్ట్ 3. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయిన మూవీ ఏ క్వైట్ ప్లేస్ డే 1. సో క్వైట్ ప్లేస్ 1లో ఒక ఫ్యామిలీ ఎలా కాపాడుకుంటారు ఆ క్రీచర్స్ నుంచి, అండ్ దెన్ హౌ దే మూవ్ టు సేఫ్ ప్లేస్ అనేది ఆ జర్నీ ఏదైతే ఉందో అదే పార్ట్ 1. సో దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ చనిపోతాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. ఆల్రెడీ మీరు ఫిలిం చూస్తుంటే ఇట్స్ ఫైన్, బట్ చూడని వాళ్ళ కోసం నేను క్యారెక్టర్స్ని రివీల్ చేయాలనుకోవట్లేదు. పార్ట్ 1 ఇలా ఎండ్ అవుతుంది అండ్ దెన్ పార్ట్ 2 ఈస్ కంటిన్యూషన్. అండ్ గెస్ వాట్, పార్ట్ 2లో మెయిన్ లీడ్ ఈస్ కిలియన్ మర్ఫీ, అదే మన ఓపెన్హైమర్ హీరో. సో ఈ పార్ట్లో కూడా అంటే నేను ఏమనుకున్నా అంటే, పార్ట్ 1 నేను చూసేసాను కాబట్టి పార్ట్ 2లో కూడా అవే మాన్స్టర్స్, అవే క్రియేచర్స్ కదా, ఏముంది ఇంక ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతారు, సేఫ్ ప్లేస్కి, అంతే కదా. ఈ ఫస్ట్ పార్ట్లో మిగిలిపోయిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి కాపాడుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సెకండ్ పార్ట్లో ఇంకో సేఫ్ ప్లేస్కి వెళ్తాయి, అంతే కదా అనుకొని ఆ మూవీ స్టార్ట్ చేశా విత్ లో ఎక్స్పెక్టేషన్స్ ఫర్ సెకండ్ పార్ట్. బట్ ఆ మూవీ కూడా కిలియన్ మర్ఫీ అండ్ ఎమిలీ బ్లంట్ అండ్ అదర్ క్యారెక్టర్స్, సెకండ్ పార్ట్ ఈజ్ ఆల్సో ఇన్ నెక్స్ట్ లెవెల్. ఎక్కడ బోర్ కొట్టించకుండా, ఫస్ట్ పార్ట్ చూసేసాం కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ షార్ట్సే ఉంటాయి అని అనుకునే లోపల మోర్ టు ఎక్స్ప్లోర్ అనేటట్టు ఇంకా చాలా చూపించారు సెకండ్ పార్ట్లో. సో దట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైయింగ్ ఫర్ ఎవ్రీ ఆడియన్స్ హూ ఎవర్ వాచ్డ్ ఇట్. అయితే ఈ సెకండ్ పార్ట్ చూసాక నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, ఇప్పుడు థర్డ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని చెప్పి. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్, లైక్ 4 years, 2024లో వి గాట్ పార్ట్ 3. బట్ ఈ పార్ట్ 3 కూడా నేను కంటిన్యూషన్ పెడితే బాగుంటుంది అని అనుకున్నా. బట్ వాళ్ళు ఏం చేశారంటే, కొత్త క్యారెక్టర్స్తో అసలు ఈ ఏలియన్ ఇన్వేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, వేర్ ఇట్ హ్యాస్ బిగన్ అనేది చూపించారు ఈ థర్డ్ పార్ట్లో. అంటే ఇది ఫస్ట్ 2 పార్ట్స్కి లింక్ అయి ఉండదు. ఒకవేళ మీరు ఫస్ట్ 2 పార్ట్స్ చూసేస్తుంటే థర్డ్ పార్ట్ మీకు చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఇప్పుడు కూడా ఈ ఫిలిం లాస్ట్ 1 week నుంచే రన్ అవుతుంది థియేటర్స్లో. సో ఇట్స్ స్టిల్ అవైలబుల్, వెళ్ళి చూడొచ్చు. లేదు మేము ఫస్ట్ 2 ఫిల్మ్స్ చూడాల, ఫస్ట్ ఆ 2 చూస్తామని అంటే, టిల్ ఇట్ గెట్స్ టు ఓటీటీ, ఫస్ట్ మేము ఆ 2 ఫిల్మ్స్ కంప్లీట్ చేసుకుంటామంటే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఈ ఫిల్మ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ ఫిలిం ఫ్రాంచైజ్. అండ్ దెన్ కమింగ్ టు ద థర్డ్ పార్ట్, ఈ థర్డ్ పార్ట్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళా కాబట్టి ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఐ నో క్యారెక్టర్స్ ఏవైతే సెకండ్ పార్ట్లో ఉన్నాయో అవి ఉండవు ఈ థర్డ్ పార్ట్లో అని చెప్పి. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్లో ఫస్ట్ 2 పార్ట్స్లో చాలా ఎక్స్ప్లోర్ చేశారు, చాలా చూపించారు. సో ఈ థర్డ్ పార్ట్లో కూడా చాలా చూపిస్తారని అనుకున్నా నేను. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కడ మిమ్మల్ని బోర్ కొట్టించవు. బట్ అదర్ పార్ట్ ఆఫ్ ద మూవీ, ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్, ఈవెన్ ఒక చిన్న డైలాగ్ లేకపోయినా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో మీరు స్క్రీన్ వైపు నుంచి ఫేస్ ఇటు తిప్పుకోరు. బట్ ఇన్ థర్డ్ పార్ట్ అలా కాదు. థర్డ్ పార్ట్ కొంచెం కైండ్ ఆఫ్ బోరింగ్ సీన్స్ ఉన్నాయి. సో దట్ ఓకే, ఇవన్నీ మనం చూసినవే కదా ఫస్ట్ సెకండ్ పార్ట్లో అని అనిపించే సీన్స్ అయితే ఉన్నాయి. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఏలియన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగా కవర్ చేశారు. బట్ స్టిల్ ఆడియన్స్ ఎక్స్పెక్టెడ్ సమ్ మోర్ ఫ్రమ్ దిస్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్కి ఇది ఒక మంచి ఫిల్మ్ ఫ్రాంచైజ్ చూడాలనుకుంటే ఏ క్వైట్ ప్లేస్ ఫిల్మ్ ఫ్రాంచైజ్ గురించి దట్స్ ఇట్. ఇలాగే కొత్త మూవీస్ ఏమైనా వస్తుంటే వాటికి రివ్యూస్ ఇస్తాను. అండ్ అప్పుడప్పుడు ఏమైనా మంచి మూవీస్ నాకు రికమెండ్ చేయాలనిపిస్తే రికమెండ్ చేస్తుంటా. So please like the video, subscribe to our channel and wait for the updates. Let's meet in our next video. Signing off.